అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, ఈరోజు ఒకవైపు నుంచి కూటమి ప్రభుత్వం, మరొక వైపు నుంచేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోటాపోటీగా వీళ్ళ ప్రణాళికలు, వీళ్ళ ప్లాన్లు ఉన్నాయి. వీళ్ళ ప్లాన్లు అంతా కూడా అధికారం కోసమే, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, కాపాడుకోవడానికి కోసమే వీళ్ళ ప్రణాళిక తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర ప్రణాళిక ఏమీ వేయలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని, రైతాంగాన్ని కోసం కూడా కనీసం ఆలోచన లేకుండా ఎవరి స్వార్థం కొలది వారు, ఎవరి అధికార దాహం కోసం వాళ్ళు కుర్చీలతో కుమ్ములాట ఆడుకుంటున్నారు. ఉదాహరణకు మన చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ డాక్యుమెంటరీ అంటున్నారు. 2047 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకేమైనా రాసి అగ్రిమెంట్ ఇక్కడ చేశారా? ఇప్పటి ఉన్నదానికి చూడబోయే అంటే లేదు, 2047కి విజన్ ప్రకటించావు. నీకెవరైనా మంత్రాలు వేసి, తంత్రాలు చేసి నీ చెవులో చెప్పితే అభివృద్ధి ఏ విధంగా చెయ్యాలో అభివృద్ధిని సంపాదించి నాకు అప్పచెప్పితే నేను మరింత అభివృద్ధి చేసి సంపదను సృష్టించి నేనేమో అందరికీ సంక్షేమం ద్వారా పంచిపెడతానని ప్రగల్భాలు పలుకుతాను. చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నది, ఒక ఎటకారం. అది కరెక్ట్ కాదు. నువ్వే చెప్పావు సంపదను నేను సృష్టిస్తాను, సంపాదిస్తానంటే సంపాదన సృష్టించడం చేయడం అంటే ఇది గారడి విద్య. ఓవర్ నైట్లో ఇవే అయిపోద్ది కదా. గారెడి విద్య కాదు కదా. గారెడి వాడైతే విద్యలో ఏదో చేసి 100 రూపాయల నోటుని 1000 రూపాయల నోటుగానో 500 నోట్లుగానో తయారు చేస్తాడు. ఆ మంత్రాలు మీకు వచ్చేటి. ఒకళ్ళు అలాగ అభివృద్ధి చేసి పేదలకు పంచుతాను, రైతులకు పంచుతానని మళ్ళీ తిరిగి ముఖం వేసి మాట్లాడుతూ ఉంటారు. 2047 వరకు నీకేం అగ్రిమెంట్లు లేవు. అప్పుడు పరిస్థితి 5 ఏళ్ళ వరకు మీకున్న అధికారాలను మీరే సక్రమంగా వినియోగించుకొని ఇచ్చిన హామీలు అమలు జరుపుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా రైతాంగ, మహిళ, విద్యార్థులు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా మీ పైన వ్యతిరేకత ఉంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 30 ఏళ్ళు తిరగలేదట. ఏటి 30 ఏళ్ళు తిరగలేదు? నీ ఇంటిలోనే నీ సొంత చెల్లెలని, నీ కుటుంబాన్నే చక్కదిద్దలేకపోయావు. కుటుంబ కలహాలు రాకుండానే జాగ్రత్త పడలేకపోయావు. నువ్వు 30 ఏళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని కైవసం చేసుకుని ఏలేస్తావా? 30 ఏళ్ళు నీకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారా? ఎందుకు ఇవన్నీ? ఎవరు మీకు మాట ఇచ్చారు 30 ఏళ్ళ వరకు మీతో ఉంటామని? మీతో ఉన్నాలో మీతో ఉండట్లేదు. మీ రాజ్యసభ సభ్యులు మీతో ఉండకుండా రాజీనామాలు చేసి పోతూనే ఉన్నారు. 30 ఏళ్ళు ప్రజలు ఏ విధమైన అధికారులు మీకు కట్టబెడతారు? కానీ ఇవన్నీ ఎవరి కారు దక్కించుకోవడం కోసం, ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకోవడం కోసమే తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేసేటట్టు ఈ పిచ్చి